మ్యామ్ అదే మీరు ఇందాక అన్నారు కదా, కాఫ్ సిరప్స్ గానివ్వండి, హై డ్రగ్స్ డోసేస్ గానివ్వండి, యాంటీబయోటిక్స్ కూడా పిల్లలకి ఇస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లలకి ఎలాంటి ప్రమాదం కలిగే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, మన వాళ్ళు చాలామంది మెడిసిన్స్ అటు ఇటు ఇలా పెట్టేస్తారు. హ్మ్. పిల్లలు గబుక్కుని తాగేస్తారు. హ్మ్. తాగేయటం వల్ల చాలా ప్రమాదం అయిపోతుంది హ్మ్. ఫస్ట్. హ్మ్. సో మందులు పిల్లలకి అందుబాటులో కనపడేట్టు ఉండకూడదు. ఓకే. అండ్ రెండోది, ఓకే, తర్వాత రెండో విషయం ఏంటంటే ప్రతి మందు మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కునేట్టు ఉండకూడదు. హ్మ్. ఓకే, ఓన్లీ క్వాలిఫికేషన్. ఇప్పుడు ఈ మెడిసిన్స్, మోడర్న్ మెడిసిన్స్, హ్మ్. మోడర్న్ మెడిసిన్ అంటే ఎల్లోపతి మెడిసిన్ మందులు అయితే హ్మ్. ఓన్లీ మోడర్న్ మెడిసిన్ డాక్టర్ రాస్తే ఇచ్చేట్టు ఉండాలి. హ్మ్. మన ఓళ్ళల్లో ఏంటంటే చాలామంది 12th పాస్ ఇలాగా ఆర్ఎంపీలుగా ప్రాక్టీస్ చేస్తా హై డోస్ యాంటీబయాటిక్స్ రోజుకొకసారి, హై డోస్ స్టీరాయిడ్స్ రోజుకొకసారి అలా ఇస్తున్నారు. మొన్న కూడా ఒక చైల్డ్ డెంగ్యూ జ్వరం ఉన్నవాడికి, వాడికి ఇవ్వాల్సిందల్లా ఓన్లీ పారాసెటమాల్, జ్వరానికి బాగా రెస్ట్, బాగా లిక్విడ్స్, వార్నింగ్ సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సిక్ అయితే హాస్పిటల్లో చేర్చటం. ఫస్ట్ డేనే 2 యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్, స్టిరాయిడ్స్, రెండో రోజు మూడో రోజు. మన దగ్గరికి వచ్చేసరికి నేనన్నా ఏం లేదు, ఇది ఆల్రెడీ బాబు కోలుకుంటున్నాడు, ఇంకేం వద్దమ్మా, జస్ట్ నాకు ఫాలో అప్ అవ్వండి అని చెప్పా.